ఓకే అండి, నిన్న మనం ఈ బాడీ పార్ట్ 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ బేబీ వరకు బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదా. ఈ బాడీ పార్ట్ కి కింద ఫ్రాక్ కోసం ఫ్రిల్స్ కోసం క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. అయితే నేను కింద ఫ్రాక్ కోసం నేను ఈ క్లాత్ తీసుకుంటున్నాను. మనం 1/2 మీటర్ తీసుకున్నాం కదా బాడీ పార్ట్ కోసం, మిగిలిన క్లాత్ ని కింది పార్ట్ కోసం యూజ్ చేసుకోవాలి. కింద ఇది దీనికి కూడా నేను లైనింగ్ వేస్తున్నాను. లైనింగ్ కోసం ఈ క్లాత్ తీసుకుంటున్నాను. ఇది 80 సెంటీమీటర్స్ క్లాత్. ఓకేనా. 22లో నుంచి మనం -9 తీసేసుకొని మిగిలిన క్లాత్, మిగిలినది ఎంత ఉంటది లెంత్ 22లో -9 చేస్తే చెప్పండి. 13. ఎవరో ఒకరు చెప్పాలి కదమ్మా మేడం. ఏంటిది మేడం? ఇప్పుడు ఫుల్ లెంత్ మనకు ఫ్రాక్ 22 ఇంచెస్. అవును. దాంట్లో బాడీ పార్ట్ కోసం 9 ఇంచెస్ తీసుకున్నాం. ఓకే. కింద ఫ్రాక్ కోసం ఎన్ని ఇంచెస్ తీసుకోవాలి? 13 కదా. 13 కి మళ్ళీ 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. పైన 1 ఇంచ్ ఖర్చు కోసం, కింద 1 ఇంచ్ ఖర్చు కోసం. ఓకే. ఓకేనా. 1 ఇంచ్ పెట్టుకోవచ్చు. ఇంకా క్లాత్ మీ దగ్గర ఎక్స్ట్రా ఉంటే 3 ఇంచెస్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే మన కింద ఇలా పట్టీ లాగా ఫోల్డ్ చేసి కుట్టుకోవచ్చు. ఇలా పెద్దగా ఇలా పట్టీ లాగా కుడితే బాగుంటుంది కిందికి. క్లాత్ ఎక్స్ట్రా ఉంటే. ఒకవేళ మీ క్లాత్ లేదు, మాకు సరిపోను లేదు, మాకు ఇంతే లెంత్ వస్తుంది అనుకుంటే కూడా ప్రాబ్లం ఏమి లేదు. ఒక కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు మీరు ఎక్స్ట్రా తీసుకొని కింద ఓవర్లాక్ చేసుకోవచ్చు. లేదంటే పైన బాడీ కోసం తీసుకున్న క్లాత్ మీకు ఎక్స్ట్రా ఏమైనా మనం సపరేట్ పైన బాడీ కోసం మనం వేరే క్లాత్ తీసుకున్నాం కదా, ఇందులో ఏమైనా క్లాత్ ఉన్నా దాన్ని ఇక్కడ పైపింగ్ లాగా వేసుకోవచ్చు, ప్యాచ్ లాగా వేసుకోవచ్చు. మనకు నచ్చినట్టు డిజైన్ మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. కింద కూడా కుర్చీ లాగా పెట్టుకోవచ్చు. మనకి ఎలా అంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా. ఓకే. అయితే మనం 13 ఇంచెస్ కదా మనకు కావాల్సింది. 13 కి ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసి 14 ఇంచెస్ పెట్టుకోవాలి కిందిది. అయితే దీనికి మనం బాడీ పార్ట్ కి వేస్ట్ ఎంత వచ్చిందో చూసుకోండి ఒకసారి. 5.5 ప్లస్ 1.5 ఖర్చు పెట్టుకున్నాం కదా, అంటే మొత్తం 7 ఇంచెస్. అవునా అండి. బాడీ పార్ట్ ది వేస్ట్ లూజ్ ఎంత వచ్చింది మనకు? 5.5 ప్లస్ 1.5 ఖర్చు కోసం 7 ఇంచెస్. 7 ఇంచెస్ కదా. ఇది డబల్ ఫోల్డ్ మీద, ఇది చూడండి, ఇది 7 ఇంచెస్ కదా. దీనికి డబల్ ఉండాలన్నమాట ఫ్రిల్, ఈ కిందికి ఫ్రాక్ ఫ్రిల్స్ పెట్టుకోవడానికి కోసం. అర్థమవుతుందా? అర్థం కాలే మేడం, మళ్ళీ ఒకసారి. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్, 2 పీసెస్ ఉన్నాయి కదమ్మా. ఇవి 2 కదా, 2 పార్ట్స్ కదా, ఫ్రంట్ బ్యాక్. దీన్ని ఇలా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక కింది పీస్ కూడా ఇలా 2 పీసెస్ ఇలా రావాలి. ఇలా 2 పీసెస్ మనకు లెంత్ చూసుకొని 13 ఇంచెస్ లెంత్ కు 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 14 ఇంచెస్ లెంత్ ఉండేలా చూసుకొని, ఈ విడుతు మాత్రం ఎంత రావాలో చెప్తున్నాను. ఈ విడుతు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది చూసుకోండి కొలత. దీనికి డబల్ ఉండాలన్నమాట మనకు ఈ విడుతు. అర్థమవుతుందా? కుర్చీలు పెట్టుకోవాలి కదా మనం. కుర్చీ కోసానికి ఇప్పుడు ఈ నుంచి ఇక్కడికి ఎంత వస్తుంది మనకు? 14 ఇంచులు వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడికి. మనము ఫోల్డింగ్ వేసి 7 ఇంచెస్ వచ్చింది కదా, ఇది చూడండి, ఇగో 14 ఇంచులు వస్తుంది. ఈ 14 ఇంచులు అంటే దీనికి డబల్ ఉండాలన్నమాట. 28 విడ్త్ ఉండాలి పీస్. 28 విడ్త్ ఉండి మళ్ళీ లెంత్ మాత్రం మనం ఎంత లెంత్ పెట్టుకుంటున్నామో అంత లెంత్ అర్థమైంది కదా మీకు ఎలా పెట్టుకోవాలో? లెంత్ మీరే చెప్పారు కదా. ఇప్పుడు 13 ఇంచెస్ కి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఖర్చు కోసం అని. లెంత్ ఏమో అలా చూసుకోవాలి. విడ్త్ మాత్రం క్లాత్ ఇప్పుడు దీనికి డబల్ ఉండాలి మినిమము. డబల్ కంటే ఇంకా క్లాత్ మీ దగ్గర అవైలబుల్ ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ పెట్టుకున్నా పర్లేదు, కుర్చీలు ఎక్కువ వస్తాయి. ఓకేనా. తక్కువ ఉన్నా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అక్కడ కొంచెం కొంచెం ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి లైట్ గా, కానీ డబల్ ఉండేటట్టు మాత్రం చూసుకోండి. ఓకేనా. ఇలా మనకు 2 లేయర్స్ కావాలి, ఫ్రంట్ కావాలి కదా. ఓకేనా మేడం. ఇది ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి 2 పార్ట్స్ కావాలి కదా. ఫ్రంట్ కు పెట్టాలి, బ్యాక్ కు పెట్టాలి కదా మనం కుర్చీలు. ఇలాంటి పీసెస్ ఒక 2 పీసెస్ ఇలా రెడీ చేసుకోవాలి.
అర్థమైందా ఇప్పుడు క్లాత్ ఎలా ఉందో? ఎస్ మేడం. అందరూ మాట్లాడాలండి. కల్పన కాకుండా వేరే వాళ్ళు మాట్లాడండి. ఇది ఇప్పుడు ఆ బాడీ పార్ట్ కదా. కింద ఫ్రాక్ కోసం ఇవి 4 ఫోల్డింగ్స్ ఉన్నాయి కదండి. 4 పీసులు ఉన్నాయి కదా. ఇవి కూడా సేమ్, ఇవి 4 పీసులు. ఇవి చూడండి, ఇది ఫ్రంట్ కోసం ఒక పీసు, బ్యాక్ కోసం ఇది ఒక పీసు. ఓకేనా? ఇలా చూడండి. ఇది ఇది ఫుల్ లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడికి 22 ఇంచెస్ వస్తుంది మనం కుట్టుకున్నాక. ఇది ఎక్స్ట్రా ఉండాలి. ఇప్పుడు ఇది ఎంత ఉందో దీనికి డబల్ ఉండాలన్నమాట క్లాత్. ఉంటే ఇవి ఫ్రిల్స్ పెట్టుకుంటే మనకి ఇక్కడికి వచ్చేస్తుంది. అర్థం అవుతుందా? ఓకే. సేమ్ ఇదైతే ఎలా కట్ చేసుకున్నామో దీని కింద లైనింగ్ కూడా తీసుకొని ఇది ఎంతైతే లెంత్ పెట్టుకున్నామో దానికంటే ఒక 1 ఇంచ్ లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ కనపడదు కదా, లోపల సైడ్ ఉంటది కాబట్టి. ఇది ఇప్పుడు మనం 14 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇది 1 ఇంచ్ 1.5 ఇంచ్ లైనింగ్ తక్కువే తీసుకోవాలి లెంత్. విడ్త్ మాత్రం మీ కాడ ఉంటే సేమ్ ఇంతే విడ్త్ పెట్టుకోవాలి, లేదంటే కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు. కుర్చీలు దగ్గర పలసగా పెట్టుకోవాలన్నమాట. అర్థమవుతుందా? ఎస్ మేడం. ఇప్పుడు ఇది ఉంది కదండి క్లాత్, లైనింగ్ ఎలా కట్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా లైనింగ్, దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తున్నా. ఇప్పుడు ఇది ఉంది కదా క్లాత్, ఇలా వచ్చేస్తుంది కదా, ఇలా వెడల్పు ఇలా ఉంది కదా, దీన్ని కుర్చీల కోసం యూజ్ చేయాలన్నమాట. ఇలా పొడవుగా ఉన్నదాన్ని ఈ మధ్యలోకి ఈ మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ ఉంది కదండి, ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ కొలుచుకోండి ఎంత ఉందో. ఇది 15 ఇంచెస్ లెంత్ ఉంది. 15 ఇంచెస్ అవసరం లేదు, 12 ఇంచెస్ లెంత్ అయితే సరిపోతుంది. అవునా అండి? మనకి మెయిన్ ఎస్ ఫ్యాబ్రిక్ మేడం. అంటే మనకు లైనింగ్ తక్కువ ఉండాలి కదా లెంత్. అవును 14 తీసుకున్నాం కదా లెంత్ మనం మెయిన్. 14 తీసుకున్నాం కాబట్టి దానికి 2 ఇంచెస్. 12.5 అట్లా పెట్టుకున్నా పర్లేదు. ఇప్పుడు ఇది చూడండి, నేను లెంత్ ఎలా తీసుకుంటున్నాను కనబడుతుంది కదా. ఇప్పుడు ఇలా కనపడుతుంది. ఓపెన్ చేసాం కదా ఈ క్లాత్ ని, ఇప్పుడు ఇది దగ్గర ఇది 80 సెంటీమీటర్ల క్లాత్ అనుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసి ఇదిగో ఇది ఇలా ఫోల్డ్ చేయండి. ఇది డబల్ ఫోల్డ్ వచ్చింది కదా, వెనకకొకటి ముందలకొకటి అన్నమాట మనకు. అర్థమవుతుందా? వెనక సైడ్ ఒకటి, ముందల సైడ్ ఒకటి. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ చూసుకోండి. మనకి నీకు ఎంత లెంత్ కావాలో అంతవరకే ఫోల్డ్ చేయండి, మిగిలింది ఇది పీస్ ఇలా ఎక్స్ట్రా వదిలేసేయండి. చూసిరా 12.5 ఇది లెంత్. ఇక్కడి వరకు మనకు అవసరం ఉంది. మనకి ఎంత లెంత్ అవసరం అంతవరకే ఫోల్డ్ చేయండి, ఈ చివరి వరకు ఫోల్డింగ్ చేయకండి. ఓకేనా? ఓకే. ఫోల్డ్ చేసి ఇలా కట్ చేసుకోండి. అర్థమవుతుందా? స్ట్రైట్ గా పెట్టుకొని ఏస్ క్రాస్ పోకుండా ఇక్కడ కట్ చేసుకోండి. ఇది ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి వచ్చేస్తుంది. ఇలాగే కట్ చేసుకోవాలి మీరు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా. అది నాది వేరే డ్రెస్ లో మిగిలిన క్లాత్, అది నీట్ గా లేదు క్లాత్, నేను ఆల్రెడీ ముందే కట్ చేసి పెట్టాను. ఇలా మిగిలిన పీస్ ఇలా తీసేయండి. ఓకేనా? ఇప్పుడు మనకు సరిపోని లెంత్ ఉంది. ఇప్పుడు ఇలా వచ్చిందని ఇది కుర్చీల కోసం యూజ్ చేస్తారు. ఈ మధ్యలో ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ కూడా కట్ చేసేయండి. ఈ ఫోల్డింగ్ కూడా ఇలా కట్ చేసేయండి. అర్థమైందా? ఇలా
సెపరేట్ గా 2 పీసెస్ వచ్చేసినాయి, ఫ్రంట్ కి ఒకటి బ్యాక్ ఒకటి. ఇప్పుడు ఇదంతా కుర్చీ కోసం యూజ్ చేయాలన్నమాట. ఇది ఎక్కువ ఉన్నా కూడా పర్లేదండి, మనకి కుర్చీలు పెట్టుకోవడం రావాలి. క్లాత్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కూడా మనం కుర్చీలు పెడుతూ అడ్జస్ట్ చేయడం రావాలి క్లాత్ ని. ఓకేనా? ఇలా ఇది మెయిన్. ఇది ఇది ఇలా. దీనికంటే లైనింగ్ క్లాత్ కొంచెం ఎక్కువే ఉందండి, నేనేం అవసరం లేదు, ఇది కూడా తీసేస్తున్నాను. 2 మడతలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ లావుగా అనిపిస్తుంది కుర్చీలు ఎక్కువ పెట్టినా కూడా. ఇలా అర్థమైందా అండి? ఇలా కట్ చేసుకోవాలి, ఎస్ మేడం. కింది పార్ట్ ని ఇలా కట్ చేసుకోవాలి. ఓకే అండి, ఫ్రాక్ కటింగ్ ఇంతే, అయిపోయింది. మీరు ప్రాక్టీస్ చేయాలి, తర్వాత